హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైఫ్ స్టైల్ విత్ పద్మజ. ఇదైతే ప్రయాగ పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, లేదా కింద లింక్ ఇస్తాను చూడండి. దయచేసి ప్లీజ్ ఒక లైక్ చేసి, ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఎగ్జాక్ట్గా మార్నింగ్ 4:30కి అక్కడ 2 వీలర్ మీద ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ మా రిలేటివ్స్ ఉన్నారని చెప్పాను కదా, 3 బైక్స్ తీసుకొచ్చారు. సో దాని మీద అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. అండ్ మీరే చూడండి, మార్నింగ్ 4:30కి కూడా ఇంత క్రౌడ్ ఉంది. ఫ్రమ్ రైల్వే స్టేషన్ టు ప్రయాగ దగ్గరికి వెళ్తానికి మాకు బైకే 1.5 అవర్ పట్టింది. బట్ వీళ్ళందరూ బై వాక్ వెళ్ళాలంట. ఆల్మోస్ట్ 17 కిలోమీటర్స్ అలా ఉండిద్ది అని చెప్పారు, 13 to 17 బిట్వీన్. అండ్ చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. ఎందుకంటే ఈ ట్రైన్స్ దగ్గర కానీ లేదా ఇలా క్రౌడీ ప్లేసెస్లో కానీ తొక్కిసలాట్లు అయిపోతున్నాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ 7 o'clockకి బ్రష్ చేసుకొని ఇంకా ఘాట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసి ఏంటి జనాలు లేరని అనుకోవద్దు, ఇదైతే విఐపి కార్డు. సో మాకు తెలిసిన పోలీస్ ఆయన ఉన్నారు కదా, సో ఆయన ద్వారా మేము వెళ్ళాము. మమ్మల్ని రైల్వే స్టేషన్లో పికప్ చేసుకోవడానికి 3 బైక్స్ వచ్చినాయి కదా, బట్ 1 పర్సన్ అక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి ఇంటి దగ్గర వెళ్ళిపోయారు మార్నింగ్. సో అక్కడ తెలిసిన వాళ్ళ బైక్ తీసుకొస్తే ఇంక మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. దీని మీద నేను, మా హస్బెండ్, పాప కూర్చున్నాము. ఫ్రంట్ వచ్చేపాటికి మమ్మీ, నిఖిల్ ఒక బైక్, అండ్ డాడీ కూడా ఇంకొక అదర్ పర్సన్ బైక్ అయితే ఎక్కేసి వెళ్ళిపోయాము. మార్నింగ్ 7:30కి ఈ క్రౌడ్ అండి. ఓన్లీ ఇటు విఐపి గార్డ్ వరకే పర్మిషన్, అండ్ అదర్ సైడ్ అయితే చాలా క్రౌడీగా ఉన్నాయి. అండ్ గంగా నదికి వెళ్ళేటప్పుడు అసలు మనం ఏమేమి ఐటమ్స్ వేయాలి అనేది కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎవరైనా వెళ్తే డెఫినెట్గా యూజ్ అయ్యిద్ది. ఇంకా వెళ్తుంటే మా హస్బెండ్ అన్నారు మిడిల్లో, నాకు రుద్రాక్ష మాల వేసుకొని బాత్ చేయాలనిపించింది అని చెప్పి అన్నారు. సో ఇంకా ఫస్ట్ అయితే నిఖిల్ అండ్ మా హస్బెండ్ వేసుకున్నారు. నెక్స్ట్ అక్కడ షాప్స్లో వాళ్ళని అడిగితే లేదు, లేడీస్ కూడా వేసుకోవచ్చు అని చెప్తే ఇంకా నేను అండ్ త్రిషిక గారు కూడా వేసుకున్నాము. సో ఫస్ట్ టైం వేసుకుంటున్నాను కదా, మా హస్బెండ్ చేత వేయించుకుంటున్నాను. ఎందుకంటే మై లక్కీ చామ్ అండ్ మై లక్కీ పర్సన్ మా హస్బెండ్ హ్యాండ్ చాలా బాగా కలిసి వస్తుంది. సో ఇంక అందుకే దండ వేసినామనే హర హర మహాదేవ శంభో శంకర అని చెప్తున్నాము. సో ఫస్ట్ డిప్ అయితే ఎగ్జాక్ట్గా మేము 7:52కి అయితే తీసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రీషియస్గా. అసలు ఆ హ్యాపీనెస్ని నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కదా, దట్టు ఏదైనా దేవుడు మహిమ ఉంటేనే మనం వెళ్ళగలుగుతామని చెప్తారు కదా. సో ఇంకా మాకు గాడ్ నుంచి కాల్ వచ్చింది కాబట్టి ఇంకా మేము ఆ రోజు మహాకుంభమేళలో ఉన్నాము. డేట్ వచ్చేపాటికి February 18th. ఫస్ట్ పిల్లలిద్దరికి బాత్ చేయించేసి ఒక 5 times అలా డిప్ చేయించేసి ఆ రుద్రాక్షలు తీసి వాటర్లో వదిలేయాలి. నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను అండ్ మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఇంకా డిప్ చేస్తున్నాము. ఫస్ట్ అసలు మాకు తెలీదు ఎలా డిప్ చేయాలి అని చెప్పేసి. సో నార్మల్గా నేను ఒకసారి డిప్ చేసేసి అండ్ మా హస్బెండ్ సపరేట్గా డిప్ చేసాము. బట్ నెక్స్ట్ మమ్మీ వాళ్ళని చూసి సెకండ్ టైం అయితే మళ్ళీ డిప్ చేసాము. సో ఇంకా అక్కడ ఒక చిన్న పిక్ తీసుకుంటున్నాము. మన బ్యాక్ సైడ్ చూసారా, వాళ్ళు కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. మ్యాగ్నెటిక్ ఉండేది కదా, సో దాని ద్వారా కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 45 minutes to 50 minutes చేసాము. చాలా ఫ్రీగా ఉంది కదా, అండ్ దట్టు మార్నింగ్ టైం వెళ్ళాము. చాలా ప్లెజెంట్గా పీస్గా అనిపించింది. ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఆ రుద్రాక్ష మాల తీసేసి ఇంకా నదులు అయితే వేసాము. నార్మల్గా ఇటు సైడ్ ఏంటి అంటే అందరికి తగులుకుంటూ వెళ్తుంది. లైన్ పెట్టారు కదా మనకి, ఆరెంజ్ కలర్వి టబ్స్ లాగా కనిపిస్తున్నాయి. అది దాటైతే ఎవరికి తగలదని చెప్పేసి అన్నీ అటేపు సైడ్ వేస్తున్నాము. సో నదిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం పసుపు, కుంకం, పూలు అండ్ 1 rupee కాయిన్ వేయాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనకు ఒక దీపం ఇచ్చారు, అది దీపారాధన చేసి నదికి ఇలా హారతిలాగా అద్ది అది వచ్చేపాటికి నదిలో వదిలేస్తున్నారు చాలామంది. ఒక పడవలాగా ఇచ్చారు పేపర్, ఆ పేపర్లో ఈ ప్రమిదను పెట్టి వదలమన్నారు. బట్ మాకేంటి అంటే అలా వద్దు, అది మునిగిపోతుంది, కొండెక్కిపోద్ది అని చెప్పేసి అక్కడ పైన ఆరెంజ్ దాని మీద పెట్టేశాము. నెక్స్ట్ అయితే ఒక కొబ్బరికాయ ఇచ్చారు, ఒక బ్లౌజ్ పీస్లో చుట్టేసి అది వేసేసాము. అండ్ శారీ కూడా డెఫినెట్గా వేయాలంట. గంగమ్మ తల్లికి ఎప్పుడు వెళ్ళినా చీర, పసుపు, కుంకము అండ్ మనీ,
పూలు వేస్తే చాలా మంచిదంట. నెక్స్ట్ అయితే ఇక్కడ మమ్మీ డాడీ అయితే ఇంకా డిప్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటి అంటే ఇలా మమ్మీ డాడీ వాళ్ళలాగే డిప్ చేయాలి, ఇద్దరు హ్యాండ్స్ పట్టుకొని. సో మాకు తెలియదు కదా, మేము చిన్నపిల్లలం కదా, ఫస్ట్ నార్మల్గా డిప్ చేసాము. సో ఇక్కడ ఇంకా డాడీ వాళ్ళు కూడా గంగా నదికి హారతి ఇచ్చేసి చీర అయితే వదిలేశారు. ఇక్కడ మీరు వీడియోలో చూడండి ఇప్పుడు ఏమైద్దో, డాడీ చాలా లాంగ్గా ఇస్తున్నా కూడా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, అసలు శారీస్ మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఏమైనా రీసేల్ చేస్తారేమో నాకైతే తెలీదు. సో ఇంక ఇక్కడ మేము పోలీస్ అతనితో వచ్చాం కాబట్టి మా రిలేటివ్ ఆయన షౌట్ చేశారు, లేదు వదిలేసేయండి ఆ శారీని అని చెప్పి, ఇంకా ఆయన మాటిని అయితే వదిలేశారు ఆ శారీని. నెక్స్ట్ అయితే ఇంకా మమ్మీ వాళ్ళని చూసాం కదా, సో ఇంకా నేను మా హస్బెండ్ కూడా హ్యాండ్స్ పట్టుకొని ఒక 3 టైమ్స్ డిప్ చేసాము. డిప్ చేసేసి ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. బట్ అక్కడ ఏంటి అంటే వాటర్లో కొంచెం మనకి సిమెంట్ మూటలు వేశారు. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా నడవాలి. బాత్ చేసేసిన తర్వాత ఇంకా మార్నింగ్ 8:30 వ్యూ చూడండి, చాలా ప్లెజెంట్గా పీస్గా ఉంది. సో ఇంకా క్రౌడ్ స్లోగా పెరుగుతూ ఉందన్నమాట. అండ్ అక్కడున్న గవర్నమెంట్ కూడా చాలా అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ చూడండి బాక్సెస్ లాగా ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్వి, ఇవి వచ్చేపాటికి మనం డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవటం కోసము. నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఎవ్రీ టైం ఏదైనా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు ఓన్లీ వన్ ప్లేస్లో ఉండిద్ది. బట్ కుంభమేళా కదా, సో మనకు ఒక 30 to 40 ఫీట్ డిస్టెన్స్లోనే అలాంటి బ్లాక్స్లా పెట్టేశారు. దాంట్లో ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. నెక్స్ట్ అయితే ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్న తర్వాత దేవుడు బొట్టు అయితే పెట్టించుకుందాం అనుకున్నాము. ఫస్ట్ అయితే నేను పెట్టించుకున్నాను. గర్ల్స్కి ఓన్లీ ఓం అని రాస్తారంట. అక్కడ ఉన్న పర్సన్ ఉన్నారు కదా, ఆయన గంధం పెట్టేసి ఆ కుంకంతో అలా అచ్చులు వేసి గంగా జలం జిమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ పెట్టించుకుంటున్నారు. మా హస్బెండ్ అయితే 3 సార్లు పెట్టించుకున్నారు. మిడిల్లోనేమో ఇలా శివుడిది నామాల్లాగా, అటు ఇటేమో రామ్ అలా పెట్టించుకున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ యూజ్ చేసే గంధం కూడా వాళ్ళ దగ్గర చాలా మంచి స్మెల్ వస్తుంది. నార్మల్గా మన ఇంట్లో వాడే గంధం ఏంటి అంటే నార్మల్ స్మెల్ ఉండదు కదా, బట్ అక్కడ చాలా మంచి ప్యూర్ గంధం అనుకుంటా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంక ఇద్దరం పెట్టించేసుకొని మళ్ళీ బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోతున్నాము. వీడియోలో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, డిఫరెంట్ కలర్స్గా, అదంతా నార్మల్ ఘాట్. సో నార్మల్ పీపుల్ వెళ్ళేది. చూడండి ఎంత క్రౌడీగా ఉందో. సో ఇంకా ఘాట్ నుంచి వచ్చినామంటే మాకు రిలేటివ్స్ ఉన్నారన్నాను కదా, అక్కడ ఆమె కాఫీ అండ్ కొన్ని స్నాక్స్ ఇచ్చారు. అండ్ కొంచెం బ్రష్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్, దాల్, పూరీస్ అండ్ అలాగే సమ్ పొటాటో కర్రీ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ గోధుమ పిండితో చేసిన ఒక స్వీట్ అంట, మేమైతే అది తినలేదు. ఇంకా శ్రీ బాలాజీ నుంచి తెచ్చిన బిస్కెట్స్ ఉన్నాయి, షుగర్ బిస్కెట్స్. సో ఇంకా అవి తినైతే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 6 o'clockకి మా రిలేటివ్ ఆయన ఉన్నారు కదా, సో ఈ ట్రైన్ ఎక్కిచ్చారు. ఇది లోకల్ ట్రైన్ అంట. 6 o'clock ఎక్కినప్పుడు నార్మల్గా ఉంది, బట్ 7:15 వరకు అక్కడే వెయిట్ చేసింది. ట్రైన్ మొత్తం ఫుల్ అయిన తర్వాతే స్టార్ట్ అయిద్దంట. చూసారా ఎంత క్రౌడీగా ఉందో, అసలు కాలు తీసి పక్కన పెడతానికి కూడా లేదు. అండ్ ఆ టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా ఐటమ్స్ వేసుకొని వెళ్ళినప్పుడు. చైన్ స్నాచర్స్ ఉంటారు. నార్మల్గా ఏంటి అంటే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. ఫ్రమ్ ప్రయాగ టు కాశీ 3 hours జర్నీ, దానికి మనకి 15,000 అసలు తగ్గనన్నారు. 15,000 అంటే చాలా ఎక్కువ అనిపించింది, అసలు వర్త్ అనిపించలేదు. సో ఇంకా నార్మల్ లోకల్ ట్రైన్ ఎక్కేసాము. 7కి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా 10:30, 11కి మేము కాశీలో దిగిపోయాము. అండ్ ప్రయాగలో దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ లాగ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. అయోధ్య అండ్ కాశీలో ఆల్మోస్ట్ మేము ఒక 10 to 11 టెంపుల్స్ కవర్ చేసాము ఉన్న 3 daysలో. అండ్ మమ్మీ వాళ్ళ యానివర్సరీ కూడా చేసాము అక్కడ 30th, ఆ వీడియోస్ కూడా వస్తాయి. సో డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాం. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా లవ్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తే మాత్రం మర్చిపోవద్దు. అండ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు మార్నింగ్ వెళ్ళాం కాబట్టి సరిపోయింది. అదే ఈవినింగ్ అయితే పవన్ కళ్యాణ్ సార్ వచ్చారని చెప్పి కొంచెం ఆపారంట. అండ్ క్రౌడ్ మొత్తం కూడా పెరిగిపోయిందని చెప్పేసి మాకు తెలిసిన రిలేటివ్ చెప్పారు. సో మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.